రైతు సోదరులకు నమస్కారం. నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ సన్నీనండి. ఇప్పుడు మనం చొల్లేడు గ్రామం మునుగోడు మండలంలో ఉన్నాము. ఇక్కడ ఇద్దరు రైతులకి ముడిగే యాదయ్య గారికి మరియు నరేష్ అన్న గారికి మేము తామర ఉందని చెప్తే మంది ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా పనిచేసింది ఇద్దరు రైతు మాటల్లో విందాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీరు రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి వచ్చినప్పుడు మీకు తామర ఉందని చెప్పినప్పుడు మంది ఇవ్వడం జరిగింది కదా. మీకు తామరతో పాటు మీకు వాటికి సంబంధించిన గుడ్డు పోవడానికి, ప్లస్ తెల్లదోమ పచ్చదోమ పోవడానికి, ప్లస్ తామర ఎర్రనల్లి లద్దె పురుగు లైట్గా పోవద్దని చెప్పాను. అదేవిధంగా జరిగిందనా? జరిగింది. మీకైతే తామర ఉధృతి అయితే లేదు, చేలో తామర ఏం లేదు. మీరు చూడవచ్చు, కొట్టి ఇది దాదాపు ఒక 4-5 రోజులు అవుతుంది. పచ్చేలో తామర ఉధృతి అనేది లేదు. చూడండి, మీరు ఏ చెట్టును చూసుకున్నా కూడా అంత ఉధృతి అనేది లేదు. చూడండి అన్న, ఇది కొట్టినాక మీకు ఎన్ని రోజులు ఎప్పటికి రిజల్ట్ వచ్చిందన్న? మీకు 24 అవర్స్లో రిజల్ట్ వచ్చింది. 24 గంటలు వచ్చిందన్న రిజల్ట్. ఈ అన్నకున్న 18 ఎకరాలు అన్న కొట్టాడు, అన్నకున్న 15 ఎకరాలు కొట్టాడు. ఇద్దరు చేలు చూపించవచ్చు, కానీ పక్క పక్కన ఉన్నాయి. మీకు అక్కడ బొత్తల సైడ్ ఏమో యాదన్న గారిది ఉన్నది, ఇక్కడనేమో నరేష్ అన్నది ఉన్నది. వీళ్ళు కొట్టి వారంలో అవుతుంది. ఇది మనం ఈ టైంలో కనుక మనం వేరే పచ్చేలను చూసి ఉంటే మాత్రం ఎర్రబారినట్టుగా పసుపు కలర్ రంగులో ఎర్రగా మెరుస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఒక తామర వచ్చేసి మనకి వారం రోజులు 9 రోజుల దాకా దాని జీవన చక్రం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక తామర 60 నుంచి 70 గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒక తామర 60 నుంచి 70 గుడ్లు అంటే ఒక 10 తామరలు ఉంటే మీకు 600 నుంచి 700 గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. అన్న, ఈ మందు కొట్టడం వల్ల ఎట్లా ఉంది మీకు చేలు? రిజల్ట్ బాటుకు సూపర్గా ఉంది. బాగుంది రిజల్ట్ బాగుంది. కానీ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది కొంచెం. అంటే మేము అనేది అంటే 2-3 సార్లు వేరే మందులు కొట్టకుండా ఇది ఒకసారి కొట్టుకుంటే అయిపోద్దని నా ఆలోచన. మీది? అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఉంటుంది. మాకైతే సాటిస్ఫైడ్ మాకైతే. మీరు కొట్టిన మందు పేరు చెప్పగలుగుతారా? నేను కొట్టింది ఇంప్లిసిటీ, ఓకే, ప్రిజం వాళ్ళది, ఇది ఫోకస్ ప్లస్, రీప్రెస్, నీమాయిల్. వింటున్నారు రైతు సోదరులు, వింటున్న రైతు మాటల్లో మందు పేరు వచ్చేసి పారిజాత్ కంపెనీ వాళ్ళది ఇంప్లిసిటీ ఒకటి, ఎర్రనల్లి తామరకి లైట్ లద్దెపురికి, ఇంకోటి ప్రిజం క్రాప్ సైన్స్ వాళ్ళది ఫోకస్ ప్లస్ అన్న రీఫ్రెష్ అని ఒకటేనండి. రీఫ్రెష్ కొట్టాడు. రీఫ్రెష్లో తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి కూడా పనిచేస్తుంది. ఈకోనీమ్ ప్లస్ 10,000 ppm నీమ్ ఆయిల్ అండి. ఇండియా నుంచే ఎక్స్పర్ట్ అయ్యే నీమ్ ఆయిల్ కంపెనీ అండి, మార్గోస్ కంపెనీ. అది వచ్చేసి 10,000 ppm నీమ్ ఆయిల్ అండి. మీకు మామూలు కంపెనీ మార్కెట్లో దొరుకుతుంటాయి, కానీ వాటి వల్ల రిజల్ట్ అనేది చాలా తక్కువ ఉంది. 10,000 ppm నీమ్ ఆయిల్ మార్గోస్ కంపెనీ అండి. దాని మీద ISI ముద్ర కూడా ఉంటుందండి, మీరు చూడొచ్చు. మీరు కనుక తెచ్చుకుంటే రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి వచ్చి తీసుకురావచ్చు. మీ మందు చెప్పేది అంటే ఇంప్లిసిటీ 170 ml ఎకరానికి, రీఫ్రెష్ పావు లీటర్ ఎకరానికి, నీమ్ ఆయిల్ 100 ml ఎకరానికి అండి. 10,000 ppm నీమ్ ఆయిల్ ఎకరానికి, 10,000 ppm నీమ్ ఆయిల్ ఎకరానికి 100 ml అండి. ఈ మందు కనుక కొట్టి ఉంటే మాత్రము మీకు గుడ్డు పోతుంది, లద్దె పురుగు పోతుంది, పేనుబంక పోతుంది, ప్లస్ తామర పోతుంది, పిండి నల్లి కూడా పోతుందండి వీటికి, ప్లస్ మీకు పచ్చదోమ కూడా పోతుంది. మీరు కనుక ఈ మందు కావాలనుకుంటే రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ రాగలరు. అన్న, మందు అయితే మంచి పని చేసింది కదా, కొట్టొచ్చు కదా రైతులైతే? ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు. ఇప్పుడున్న సమస్యకు మాత్రం సరైన పరిష్కారం ఇదేనండి. ఇంప్లిసిటీ, రీఫ్రెష్, ఈకోనీమ్ ప్లస్ 10,000 ppm నీమ్ ఆయిల్ అండి. ఈ మందు కావాలంటే రావచ్చు రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నల్గొండ. సమస్యలు మీవి, పరిష్కారాలు మావి. ఎల్లప్పుడూ రైతు సేవలో మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నల్గొండ.